హలో గాయస్, వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఏం చూపిద్దామని వచ్చానంటే మా గార్డెన్లో కాసిన గులాబీ పువ్వులు చూడండి ఎంతలా పూసినాయో కదా, గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. దీనికి మేము ఏం చేస్తామంటే ఎరువుగా కూరగాయలు తుక్కు ఉంటుంది కదా, ఆ తుక్కు వేస్తాము. టీ పొడి ఉంటుంది, టీ పొడి, ఇంకా గుడ్లు పెంకులు ఉంటాయి కదా, ఎగ్ పెంకులు కూడా వేస్తాము. చూడండి ఎంత బాగా పూసినాయో కదా, క్యూట్గా ఉన్నాయి కదా. దీనికి కారణం మేము ఇంకొకటి ఏం చేస్తానంటే, నేను నైట్ అంతా బనానా ఉంటాయి కదా, బనానా నైట్ అంతా మేము నానబెట్టేస్తాం అనమాట. బౌల్లో వేసి నానబెట్టేసి దీనికి మార్నింగే వేస్తాము. భలే సూపర్గా దీనికి చాలా అంటే చాలా ఎరువు బాగా పనిచేస్తుంది బనానా. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంతలా పూసినాయో కదా, బాగా పూసినాయండి. చూసారా ఎంతలా క్యూట్గా ఉన్నాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా పూస్తాయి. చూడండి ఒక తోటలా ఉంది కదా ఇదంతా, ఇవన్నీ గులాబీ పువ్వులేనండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ కరిష్మా వస్తుంది. బాయ్ బాయ్.